తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా ఇండస్ట్రీలో రకరకాల దర్శకులు గొప్ప గొప్ప చిత్రాలని, వాళ్ళ యొక్క ఆలోచనలని, కొత్త కొత్త కథలు చెప్పేటువంటి విధానాన్ని మనకి ప్రవేశపెట్టి మంచి మంచి చిత్రాలని అందిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి దర్శకుడు అంటే ఇప్పుడున్న కాలంలో, ఇదివరకు చాలామంది దర్శకులు ఉన్నారండి. ఇదివరకు ఇట్లాంటి ప్రయత్నమే విశ్వనాథ్ గారు చేశారు. స్వాతిముత్యం సినిమా ఆస్కార్కి నామినేట్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా. ఇంతకుముందు చేయలేదా అంటే మన తెలుగు సినిమాగా మిగతా భాషల్లో కూడా చేశారు, ప్రాంతీయ భాషల్లాగా. లేదా మన ఇండియన్ సినిమా, ఫారిన్ సినిమా వర్గంలోకి వెళ్ళి ప్రయత్నించారు. అది వాళ్ళ దేశంలో ఇచ్చే అవార్డు అనుకోండి, కానీ సినిమాకి ఇచ్చే అత్యుత్తమైన అవార్డుగా అది మనం భావిస్తాం. అలాగే సినిమాని ఇన్స్పైరింగ్ చేసేటువంటి రకరకాలు అంటే టెక్నాలజీ పరంగా ఇన్స్పైరింగ్ చేసే అంశాలు బోల్డ్ ఉంటాయి. మన తెలుగులో కొత్త కొత్త టెక్నాలజీని సినిమా ఇండస్ట్రీకి ప్రవేశపెట్టిన ఘనత కేవలం మన నటశేఖర కృష్ణ గారికే దక్కుతుంది. ఒక సినిమా స్కోప్ సినిమా కానీ, కౌబాయ్ సినిమా కానీ, తర్వాత పెద్ద స్కేల్ ఉంటే పాన్ ఇండియా సినిమా కానీ, పాన్ వరల్డ్ సినిమా కానీ, ఇలా రకరకాల మాధ్యమాలు, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ధైర్యంగా ఆయన చేసి సినిమా ఇండస్ట్రీని బాగా సుసంపన్నం చేసినటువంటి గొప్ప యాక్టర్, గొప్ప టెక్నీషియన్. నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని నేను ప్రశంసించక ఈ సందర్భంలో ఉండలేను. అలాగే అవతార్ సినిమా వచ్చిన తర్వాత దానిలో కొత్త సినిమా అంటే ఇంతకుముందు పాతదే వచ్చిందనుకోండి, ఈ పర్టికులర్ టెక్నాలజీ అదే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, మోషన్ క్యాప్చర్ ఫిలిం కెమెరాస్. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది దర్శకుల యొక్క ఊహలని, దర్శకుల యొక్క కథని, దర్శకుల యొక్క కథ యొక్క స్కేల్ని, లేదా సబ్జెక్టు, లేదా ఒక ఆర్టిస్టు, లేదా ఒక పాత్ర యొక్క వాల్యూమ్ని పెద్దగా జైగాంటిక్గా చూపించడానికి, మరింత రియలిస్టిక్గా చూపించడానికి ఉపయోగపడేటువంటి ఒక కొత్త టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించి రీసెంట్గా ఒక చిన్న వీడియో మనకి యూట్యూబ్ మాధ్యమంలో వచ్చింది, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ దగ్గర మోకాప్ నుంచి. ఆ వీడియో లేదా దాని గురించిన విశేషాలని ఈ చిన్న వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు ఈ మోషన్ క్యాప్చర్ మోకాప్ అంటే ఏంటి? మోకాప్ అంటే యాక్టర్ యొక్క మూమెంట్ని, యాక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ని 3Dలో రికార్డ్ చేయటం. అంటే మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసే సినిమా అనేది 2Dలో ఉంటుంది, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. అంటే యాక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ని మొత్తం అన్నిటి కూడా, అంటే ఫేసు, బాడీ మూమెంట్ అన్నీ కూడా 3Dలో అంటే 3 డైమెన్షనల్గా రికార్డ్ చేసి పెట్టుకోవటం అనేది ఫస్ట్ దీనిలో పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ మూమెంట్స్ అన్నీ కూడా యానిమేటెడ్లోకి మార్చుకొని, యానిమేషన్లోకి మార్చుకొని దాన్ని రియలిస్టిక్ యానిమేషన్ అంటే నిజమైన పాత్రే అలాగా బిహేవ్ చేస్తుంటే, ఆ పాత్ర లేకపోయినా, ఆ క్యారెక్టర్ లేకపోయినా, ఆర్టిస్ట్ లేకపోయినా సరే దాంతో కావాల్సినటువంటి ఎటువంటి మూమెంట్నైనా, ఏ యొక్క ఎక్స్ప్రెషన్ అయినా మనం తీసుకురాగలిగేటువంటి, ఎటువంటి యాక్షన్ అయినా క్రియేట్ చేయగలిగే యానిమేషన్ని మనం దానికి అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేసి, అంటే ఈ మూమెంట్ని డిజిటలైజ్ చేసి దీనిలోంచి మనం దాన్ని యానిమేటెడ్గా ఉపయోగించుకుంటాం. ఇది ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. దీనిలో చాలా సినిమాలు హాలీవుడ్లో ఇప్పటికి వచ్చాయి. మనకి పాపులర్ అయిన సినిమాలు ప్లానెట్ ఆఫ్ ఏప్స్ ఒకటి చాలా అద్భుతం. ఏంటంటే అలా కోతులు ఇలా వచ్చేసింది, ప్లానెట్ ఆఫ్ ఏప్స్ ఒకటి, తర్వాత అవతార్ సినిమా ఒకటి. ఇవన్నీ కూడా బాగా పాపులర్ అయినాయి. చాలా 2014 నుంచి తీసుకొచ్చారు. కొన్ని సినిమాల్లో కొంతమంది తెలుగు మోషన్ క్యాప్చర్ కెమెరాని కూడా ఉపయోగించి కొన్ని డబుల్ షాట్స్, అంటే ఇద్దరు హీరోలు ఉన్న షాట్స్ తీయటం, ఇట్లా కొంత ప్రయోగాలు చేశారు. కానీ పూర్తిగా ఉపయోగించుకున్న సినిమాలంటే అవతార్ లాంటి సినిమాలు. ఇది టేక్స్ టైం పడుతుంది, ఆర్టిస్టుల యొక్క రిస్క్ ఉంటుంది. అంటే దాని యొక్క ఎక్కువ యానిమేషన్ అంటే చిన్న ఫ్లై కెమెరాస్, ఫేస్లో కెమెరాలు, అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ డిజిటలైజ్ చేసుకోవడం, ఎక్స్ప్రెషన్ కోసం ఉంటాం. తర్వాత బాడీ క్యామ్స్ పెడతారు, కెమెరా అన్ని యాంగిల్లోంచి 3D యాంగిల్లోంచి తీసుకోవటం. ఇలా ఇది ఒక స్పెషల్ టెక్నాలజీ. దీనికి ఒక పెద్ద స్టూడియో ఉండాలి, స్పేస్ ఉండాలి, ఖర్చుతో కూడుకున్న పనే. అయినప్పటికీ కూడా మనం లార్జ్ స్కేల్ ఆఫ్ ఫిలిమ్స్ని దీని నుంచి మనం తయారు చేయవచ్చు. పర్టికులర్గా దీనిలో చెప్పుకునేది ఏంటంటే ఆర్టిస్ట్ యొక్క బాడీని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని, తర్వాత యాక్షన్స్ని 3Dలో టోటల్గా రికార్డ్ చేసుకుని డిజిటైజ్ చేసుకుని దానికి మనం ఎలా కావాలంటే అలాగే యానిమేషన్గా తీసుకునేటువంటి ఒక టెక్నాలజీనే ఇది మోకాప్ అని మనం అంటాం, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. ఇది ఒక కొత్త పద్ధతి అన్నమాట. ఈ పర్టికులర్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కానివ్వండి, అసలు ఏ టెక్నాలజీ అయినా కానీ, లేదా యానిమేషన్, చాలామంది సినిమాలు తీస్తున్నారు వరల్డ్లో. ఇక్కడ దర్శకులు గమనించవలసిన అంశాన్ని
ఈ పర్టికులర్ రాజమౌళి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పదలుచుకున్నాను. రాజమౌళి ఉపయోగించడానికి టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి మిగతా ఇండియన్ డైరెక్టర్స్ దీన్ని ఉపయోగించుకోవడానికి ఉన్న తేడా ఏంటంటే ఇదే పర్టికులర్. ఆ వీడియోలో నేను చూసినప్పుడు అతను ఒక కామెంట్ చేస్తాడు. అతను ఆ స్టంట్ చేస్తున్నప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ కనపడాలి, యువర్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ దానిలో కనపడాలి. ఓన్లీ మూమెంట్ ఏముంది, మూమెంట్తో యానిమేషన్ చేసి తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ చేసి అని యానిమేషన్ వస్తుంది. కానీ యాక్టర్ యొక్క మైండ్, యాక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే అతని సీన్స్ ఎమోషనల్గా ఉండటం అనేది మనం గమనించవలసిన అంశం. టెక్నాలజీలు చాలా వస్తాయి, కానీ యాక్టర్ మాయమైపోతాడా అంటే అవడం. ఎందుకని? యాక్టర్కి ఒక్కడికే సోల్ ఉంటుంది, యానిమేషన్కి ఏం సోల్ ఉంటుంది? యానిమేషన్ వాయిస్తో క్రియేట్ చేస్తారు, ఇంకోటి క్యారెక్టర్ అనొచ్చు, కానీ ఆ రియల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. ఒక హీరో యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే ఆ హీరో లేకపోతే అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చే మరో హీరో వస్తే ఈ ఫేస్ మళ్ళీ యానిమేషన్లో చేసుకెళ్ళచ్చు. ఈ టెక్నాలజీని కొంతమంది మన దగ్గర ఇండియాలో ఉపయోగించారు, వాళ్ళు సక్సెస్ కాలేదు. నాకు తప్పకుండా రాజమౌళి సక్సెస్ అవుతాడు అనిపిస్తూ ఉంటుంది. టెక్నాలజీతో పాటు మారటం, సినిమా స్కేల్ని పెంచుకుంటూ తన లైఫ్ని ముందుకెళ్ళటం, సినిమా అని తీయటమే కాదు దాన్ని ప్రాపర్గా మార్కెట్ చేయడానికన్నా ముందు తన ప్రొడక్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క గొప్పతనం ఏంటని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బజ్ని క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ రాజమౌళి సినిమాల యొక్క సక్సెస్కి ప్రధానమైన సూత్రాలు. ఇవన్నీ మనం కూడా ఆ స్కేల్లో కాకపోయినా మన సినిమాలకు కూడా అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళాలి. అందుకోసమే స్పెషల్ అయినా సరే ఈ ఎపిసోడ్ చేసింది. మనకు అన్నపూర్ణ స్టూడియోస్ తెలుసు, నాగార్జున గారు ఇప్పుడు హెడప్ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు ప్రారంభించి చాలా గొప్ప సినిమాలు తీశారు. చాలా సినిమాలకి షూటింగ్కి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అక్కడ కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది, అదే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ స్టూడియో. వీళ్ళు ఏం చేశారంటే అన్నపూర్ణ స్టూడియోను, తర్వాత మిహిర్ ల్యాబ్స్ అండ్ యానిమాక్ అనేటువంటి హాలీవుడ్ సినిమా, ఈ ముగ్గురు కలిసి ఒక పెద్ద స్టూడియోని, అంటే మోషన్ క్యాప్చర్ చేసేటటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఒక స్టూడియోని డెవలప్ చేశారు. అంటే ఆ టెక్నాలజీ మన హైదరాబాద్లో మనకి అందుబాటులో ఉంది. ఈ మోషన్ క్యాప్చర్ కెమెరాని సినిమాల్లో, మన తెలుగు సినిమాల్లో కూడా అక్కడక్కడ చిన్నగా ఉపయోగించారు. కానీ లార్జ్ స్కేల్లో ఉపయోగించి చాలా పెద్ద వరల్డ్ సినిమాలు తీసింది. అవతార్ అనే సినిమా వచ్చిన తర్వాతే మనకు బాగా పాపులర్ అయింది ఆ టెక్నాలజీ. సో దాన్ని అందిపుచ్చుకుని ఇప్పుడు రాజమౌళి తన సినిమా వారణాసిలో బోల్డ్ సీక్వెన్సెస్ తీశాడు. లాస్ట్లో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ తీశానని చెప్తున్నాడు. ఆ సందర్భంగా వీడియో చూసినప్పుడు నాకు 2 విషయాలు అతని యొక్క చిన్న బైట్లో నాకు తెలిసాయి. అది మన యంగ్ డైరెక్టర్స్తో నేను పంచుకుందామని అనిపిస్తోంది. అదేంటంటే ఇవాళ ఉన్నటువంటి సినిమాలకి, అంటే పెద్ద సినిమా యొక్క కథ చెప్పేటప్పుడు స్కేల్ మారిపోయింది. అంటే చాలా పరిమితంగా ఓన్లీ తెలుగు ఆడియన్స్కి, ఒక పర్టికులర్ 2 స్టేట్స్కి పనికించినట్టు కాకుండా కథలు పెద్ద స్కేల్లో, అంటే లార్జ్ స్కేల్లో, అంటే పెద్ద విజువల్స్ని చూపించడానికి, చాలా గొప్ప విజువల్స్ చూపించడానికి అవకాశమైనటువంటి టెక్నాలజీ కూడా రిక్వైర్మెంట్ ఉంది. దానిలో ఏం చేస్తారంటే స్పేస్ అండ్ వాల్యూమ్, అంటే మీకు సింపుల్గా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చెప్తాను కొత్త వాళ్ళ కోసం. సపోజ్ ఒక గాడ్జిల్లా అనుకుందాం, లేదా ఒక పెద్ద ఆంజనేయుడు అనుకుందాం, లేదా మరొక పెద్ద క్యారెక్టర్, ఒక రాక్షసుడు అనుకుందాం. పెద్ద మనిషిగా పెట్టాలి. దానిలో ఏం చేస్తారు? యానిమేషన్ చేయటమో, లేకపోతే విఎఫ్ఎక్సో, లేకపోతే మరొకటి ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ఒక టెక్నిక్ ప్రకారం పెద్దదో చేయటం ఏదో చూపించేవాడు. అలా కాకుండా రియలిస్టిక్గా అంత పెద్ద జైగాంటిక్ బాడీ నడుస్తున్నట్టుగా రియల్గానే మన ముందు ఉందా అని చూపించాలంటే ఉపయోగించే, ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉన్నది మోషన్ క్యాప్చర్ ఈ టెక్నాలజీ. దీనిలో వయోక్యామ్స్ అని, ఈ ఫేస్ రికార్డ్ చేసే కెమెరాస్ ఉపయోగించి ఫేస్ని, ఆర్టిస్ట్ యొక్క బాడీని మొత్తం కూడా ఉపయోగించుకుని దాని ఎక్స్ప్రెషన్స్ తీసుకుని దాన్ని యానిమేట్ చేస్తూ కొత్తగా దాన్ని పెద్ద స్కేల్లో రియలిస్టిక్గా చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటాయి. ఇది ఒక పెద్ద టెక్నాలజీ. దీని మీద ఒక స్పెషల్గా ఎపిసోడే చేయాలి. కానీ మీరు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటారు, హైదరాబాద్లో ఇలాంటి టెక్నాలజీ వచ్చిందని. కొత్తది టెక్నాలజీ ఇలా ఉంది, ఈ సినిమాలు మనం చూసి లార్జ్ స్కేల్ సినిమాలని ప్రొడ్యూస్ చేయాలంటే ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. దీని గురించి పూర్తిగా మీరు రీసెర్చ్ చేసి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇంట్రడక్టరీగా ఈ ఎపిసోడ్ నేను చేస్తున్నాను. అది తర్వాత మోషన్ క్యాప్చర్ గురించి మనం మన ఛానల్లో ఒక స్పెషల్గా ఎపిసోడ్ చేసుకుందాం. సో అటువంటి టెక్నాలజీ అనేది మనకి హైదరాబాద్లోనే
అవైలబిలిటీ ఉంది. ఎక్కడికో హాలీవుడ్ వెళ్ళో, బాంబే వెళ్ళో, మరొక దేశం వెళ్ళో ఖర్చు పెట్టకుండా ఇక్కడే మనం అటువంటి సినిమాలని తయారు చేయడానికి అవకాశం ఉంది. వారణాసి సినిమాలో రాజమౌళి కొన్ని ఫైటింగ్ సీక్వెన్సెస్ని చాలా లార్జ్ స్కేల్లో ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. వాటి గురించి మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే అందరూ అలాంటి కథలు ఆలోచించడం కాదు. ఒకవేళ అలాంటి కథ మనకు వచ్చినప్పుడు అలాంటి టెక్నాలజీ ఎక్కడ అవైలబిలిటీ ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ పర్టికులర్గా ఈ ఎపిసోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించిన విజువల్ సంబంధించినటువంటి అన్నపూర్ణ మో క్యాప్ అనేది ఒక యూట్యూబ్ వీడియో ఒకటి ఉంది. దయచేసి ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీని మీద కొత్తగా వచ్చేటువంటి రకరకాలైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడుగా మీకు తెలియచేయడానికి నేను నా వంతుగా ప్రయత్నిస్తాను. ఇది చిన్న ఇన్ఫర్మేటివ్గా చేశాను ఎపిసోడు. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.